ఈరోజు ఈ 14 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లే కాదు, ఏటీసీలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇవన్నీ కూడా ఐటీఐలకు ప్రత్యామ్నాయం. సాంకేతిక నైపుణ్యం పెంచి ఈరోజు స్కిల్ వర్కర్స్ని తయారు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీలకే కాదు, సింగపూర్, జపాన్ లాంటి దేశాలకి ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉన్న యువకులు అవసరం ఉన్నది. ఇతర దేశాల్లో ఇవాళ అమెరికాకు పోవాలంటే ఒక ఇంజనీరింగ్ ఏదో చదువుకొని ఉండాలి. కానీ ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలలో మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే చదువు తక్కువ సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 14 శాసనసభ నియోజకవర్గాలకు పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా, ఏటీసీలు ఎక్కడ లేకపోయినా 14 నియోజకవర్గాలకు 14 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ నియోజకవర్గాలలో లేవో మీరు ప్రతిపాదనలు పంపించండి. మీరు తక్షణమే కలెక్టర్లతో రివ్యూ తీసుకోండి. ఏ నియోజకవర్గంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో 5 నుంచి 10 ఎకరాల స్థలం ఎత్తుకండి. ఏటీసీలను మంజూరు చేసి మన పిల్లలు ఇంటర్ చదివిన తర్వాత సాంకేతిక నైపుణ్యం నేర్పుదాం. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం. అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి సూచన చేస్తున్న IIIT ఒక అద్భుత క్యాంపస్ మనం కట్టుకుందాం. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో మనం ఉన్నాం. ఎవరి రాష్ట్రానికి వచ్చినా, విదేశాల నుంచి మేధావులు వచ్చినా మహబూబ్ నగర్లో ఉన్న IIITని చూడడానికి రావాలి. ఒకప్పుడు మన పేదరికాన్ని, మన కరువును, మన వెనుకబాటుతనాన్ని వీటిని చూపించేదానికి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు విదేశీయుల నుంచి పర్యాటకులను, ప్రెసిడెంట్లను తీసుకొచ్చేటోళ్ళు. టోనీ బ్లేయర్ వచ్చిండానంటే మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ ఉండే. ఇతర దేశాల ప్రధానమంత్రులు, ఇతర దేశాల నుంచి బృందాలు వస్తే పాలమూరు కరువును, పాలమూరు పేదరికాన్ని చూపించడానికి ఆనాటి ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేవాళ్ళు. ప్రతివాడు వచ్చి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటా అని చెప్పేవాడు. నేను ఈరోజు యువమిత్రులందరినీ, వేదిక మీద ఉన్న శాసనసభ్యులందరినీ నేను అడుగుతున్నా, మనందరికీ ప్రజలు ఒక మంచి అవకాశం ఇచ్చారు. భవిష్యత్తులో మన పేదరికాన్ని, మన వెనుకబాటుతనాన్ని చూపించడానికి కాదు, మన అభివృద్ధిని, మన చదువును, మన విద్యా సంస్థల్ని, మన సాగునీటి ప్రాజెక్టులను చూపించడానికి విదేశీ నుంచి బృందాలు రావాలి పాలమూరు జిల్లాకు తప్ప మనల్ని పేదవాళ్ళుగా చూపించడానికి కాదు. ఇది మన గౌరవం కాదు. ఇది మనకేమాత్రం గౌరవం కాదు మిత్రులారా. మన పేదరికం ఒక ఎగ్జిబిషన్ కావాల్సిన అవసరం లేదు ప్రపంచానికి. మన అభివృద్ధే ఒక ప్రణాళిక కావాలి. పాలమూరు జిల్లా అభివృద్ధిని చూసి ఆశ్చర్యపడాలి. ఇక్కడి పరిశ్రమలు మన జిల్లా వాళ్ళకే కాదు, రాష్ట్రం విదేశాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇవాళ ఈ పరిశ్రమ కూడా ఒక జర్మన్, ఒక అమెరికన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాయి. ఇట్లాంటి పరిశ్రమలు ఇంకా రావాలి. ఎయిర్పోర్ట్కి కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతం మనది. మధుసూదన్ రెడ్డి ఇంతకుముందే డ్రై పోర్ట్ గురించి చెప్పిండు. తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ని డిఫెన్స్ కారిడార్గా, డిఫెన్స్లో లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. మనము మన ప్రణాళికల్ని హైదరాబాద్ బెంగళూరు హైవేని ఒక డిఫెన్స్ కనెక్టింగ్ కారిడార్గా తీర్చిదిద్దుదాము. చదువుకున్న వాళ్ళు జిల్లాలో ఈరోజు ఎమ్మెల్యేలుగా మీరు ఎన్నికైనరు. డాక్టర్ చిన్నారెడ్డి కాదు, మధుసూదన్ రెడ్డి, పర్ణిక, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ప్రతి శాసనసభ్యుడు, డాక్టరు, ఇంజనీరు, ప్రపంచం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈరోజు మన ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకే మీరు కూర్చోండి, అధికారులతో మాట్లాడండి. నేను అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు సూచన చేస్తున్నా, పరిశ్రమలు పెట్టాలంటే భూమి కావాలి. ఎక్కడెక్కడ భూమి అందుబాటులో ఉందో ఆ భూముల యొక్క అందుబాటును నాకు పంపించండి. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదట పాలమూరు జిల్లాలోనే పెట్టేటందుకు నేను వాటిని పంపిస్తాను.